విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666. సార్ విజయ్ దేవరకొండ రివర్స్ నిజంగా ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనే వాటిని ప్రమోట్ చేశారని ప్రకాష్ రాజు, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ ఇంకా కొంతమంది మీద ఇలా పెట్టారు కదా. కొన్ని రోజుల కింద ఇది చాలా భారీ చర్చకు లేదా మీరు చెప్పే రచ్చకు ఇది దారి తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రకాష్ రాజు వెళ్ళారు, నాకు తెలియదు, నేను దానికోసం ఏమి పారితోషికం కూడా తీసుకోలేదు, అది తప్పు అయితే ఓకే నేను ఇక ముందు చేయను అని కూడా చెప్పారు ఆయన. కానీ విజయ్ దేవరకొండ దీనికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు, నేను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయలేదు, గేమింగ్ యాప్నే నేను చేశాను. ఇది A23 ఈ గేమింగ్ యాప్, దీని నెంబరు ఈ A23 అనేది గేమింగ్ యాప్గా నమోదై ఉంది. దీన్ని భారత ప్రభుత్వాలు కూడా దీన్ని అనుమతిస్తున్నాయి. జిఎస్టీలు కూడా కడుతున్నారు. అది తెలంగాణలో ఇప్పుడు మీరు కొడితే కూడా A23 అనేది వస్తుంది. మీ ప్రభుత్వం అనుమతించి ఇక్కడికి వచ్చిన దానికి నేను గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే దాన్ని స్పాన్సరర్గా కూడా పెట్టుకున్నారు. మీరు ఒక పోటీకి కూడా ఏదో స్పోర్ట్స్ ఈవెంట్కు A23ని మీరు స్పాన్సరర్గా కూడా పెట్టుకున్నారు. మరి అటువంటిప్పుడు నా మీద కేసు పెట్టడం ఏంటి? నేను బెట్టింగ్ యాప్ నేను చేయలేదు, గేమింగ్ యాప్ని చేశాను. సరే నువ్వు ఎంత డబ్బు తీసుకున్నానో, ఏ బ్యాంక్ అకౌంట్లలో ఉందో ఈ వివరాలు ఇవి మీకు ఇస్తున్నాను. కాబట్టి నా దగ్గర ఏం దాపరికం లేదు. నిజంగా ఆయన చేసింది చాలా పెద్ద సవాలు. ఇది చేసిన తర్వాత దర్యాప్తు అధికారులు మేము విచారించి వాళ్ళకి అర్థం మీరు ఇంత పెద్ద కేసు పెట్టి ఇంత దుమారం లేవనెత్తినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోరా? రెండోది నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్లో ఎవరినో ఇండివిజువల్స్ను స్టార్స్ను టార్గెట్ చేసి అది మళ్ళీ అదొక సోషల్ మీడియా సెన్సేషన్ లాగా మార్చడమే కానీ అసలు ప్రభుత్వాలే పాత్ర ఏంటి? ప్రభుత్వాలు వీటిని ఎందుకు ప్రమోట్ చేశాయి? దేశ విదేశాల్లో ఉన్నవి కూడా వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎక్స్ మీద డజన్ల కేసులు నడుస్తున్నాయి, ట్విట్టర్ మీద. అంతర్జాతీయ మీడియా చూడండి, గ్లోబల్ మీడియా నెట్వర్క్ భారతదేశం మీద చాలా అసంతృప్తిగా ఉంది. ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో మోడీ మీద పల్లెత్తు మాట అనకూడదు, కొన్ని అంశాలు ప్రస్తావించకూడదు, చేస్తే మేము ఏదో ఒక విధంగా సతాయిస్తామంటే వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. ఏ దేశంలో లేని ఇబ్బందులు మాకు భారతదేశంలో ఎందుకు వస్తున్నాయి అని వాళ్ళు అంటే వాళ్ళ మీద అన్ని పెట్టిన వాళ్ళు మీరు ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు అనుమతించారు? దీంట్లో మీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి? ఆ వివరాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల దగ్గర కొంచెం లోతుగా పరిశీలించే వాళ్ళ దగ్గర ఇది ఏది ఎవరికి సంబంధించింది, ఏది ఎందుకు అనుమతించబడింది అని. కాబట్టి విజయ్ దేవరకొండ చాలా కీలకమైన సవాల్ విసిరాడు. మీరే కర్త కర్మక్రియ, అనుమతించిన వాళ్ళు మీరు, దాని మీద పన్ను తీసుకున్న వాళ్ళు మీరు, వివరాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి అని. మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా దీని మీద సిట్ ఏర్పాటు చేసి ఇవి చేశారు కాబట్టి, అలాగే మన పోలీస్ అధికారి సజ్జనర్ కదా, ఆయన ఈ అంశాన్ని ఓకే బెట్టింగ్ యాప్లను నిరోధించడం ఒకటే, కానీ రెండో వైపు నుంచి ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది ఆయనే ఆ విషయాలు కూడా చెప్పి మరింత పారదర్శకంగా చేస్తే బాగుంటుంది. విజయ్ దేవరకొండ కూడా బహుశా ఇది జరిగిన తర్వాత కొనసాగిస్తారని నేను అనుకోను, కానీ బట్ కొన్ని కీలకమైన అంశాలు అయితే ఆయన విచారణలో బయటకు వచ్చాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ సమాధానం లేదు. ఖచ్చితంగా ఆయన లీగల్ అడ్వైస్ తీసుకొని ఇవన్నీ మాట్లాడారనేది మనకు స్పష్టమవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564666.